సంపూర్ణ కార్తీక మహాపురాణము చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహాత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పందనమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు కానీ, శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సరే సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసము కాంక్షతో కానీ, నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపానికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టుము. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములు చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువునికి శత్రజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమధ్యమ అరటిదోణల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది, చిలుక వలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలులైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదము తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనిదాని మొగుడెలాగో తెలుసుకున్నాడు.
కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశాహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాజకుమారుణ్ణి, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని పోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాగుకొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన పౌరుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా, అందులకు ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో, అందులోనూ శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు, నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందులోనూ పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్మలుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి, శివపారిషాదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ వాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా, శివదూతలు ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథునాలంఘీశ్వరులారా, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చేయి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 4వ అధ్యాయము సమాప్తః.